సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు వచ్చేసి యాక్చువల్లీ నేను బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను. మార్కెట్ స్లైడ్ గ్యాప్ డౌన్ అయింది. సో ఇది చూస్తున్నారు కదా, 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇది ఎస్టర్డే క్లోజ్, ఇది ఎస్టర్డే లో. సో మార్కెట్ యాక్చువల్లీ ఇక్కడ ప్రీ ఓపెనింగ్ అయింది 47,388. సో ఇక్కడ నుంచి మార్కెట్ స్లైట్గా అలా గ్యాప్ అప్ అయ్యి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఈవెన్ మనకు అప్పుడు ఈఎంఐస్ కూడా మన ఇండికేటర్స్ 20 EMI 50 EMIs కిందే మార్కెట్ ఉంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ చాలా రిజెక్ట్ అయింది. సో ఒక 50% రిజెక్షన్ ఫేస్ చేసింది. సో అప్పుడు మనకి ఏమంటే మనం ఏం చేయాలంటే, మార్కెట్లో ఇంత రిజెక్షన్ వచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్గా మార్కెట్ నెగిటివ్గా ఉంది. సో నెగిటివ్లో ఉన్నప్పుడు మనం ఏమంటే 47,500 ఫుట్ నేను చూస్తున్నాను. సో 47,500 ఫుట్కి నేను వెళ్తే, సో ఇది యాక్చువల్లీ సో నేను 3 minutes టైం ఫ్రేమ్లో చూసినప్పుడు నాకు ఇక్కడ చూడండి 3 minutes టైం ఫ్రేమ్లో నాకు హ్యామర్ ఫామ్ అయింది. సో మార్కెట్ ఈ స్ట్రైక్ ప్రైస్లో ప్రైస్ అనేది కిందకు వచ్చింది. కిందకు వచ్చినా కానీ మళ్ళీ పైకి పుష్ చేశారు. సో మనకి ఇక్కడే కన్ఫర్మేషన్ వచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాలి. మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి ఎప్పుడైతే పైకి వెళ్తుందో మనం అక్కడ ఎంట్రీ ఇవ్వాలి. సో మార్కెట్ దీనికంటే ఇంకా ఫర్దర్గా రావట్లే. సో మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు మనకు ఓవరాల్గా మార్కెట్ అనేది నెక్స్ట్ క్యాండిల్ ప్రీ ఓపెనింగ్ క్లోజ్ చేసుకుని కిందకు వస్తుంది అనమాట. సో ఈ టైంలో మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ఎంట్రీ అయిపోవాలి. సో మన ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఉండాలి. సో మన ఎంట్రీ ఇక్కడ, ఓకే. సో మన ఎంట్రీ 377, స్టాప్ లాస్ ఇక్కడ చూడండి. సో స్టాప్ లాస్ మీకు ఒక 30 points. సో స్టాప్ లాస్ 30 points అంటే నా దృష్టిలో కొంచెం ఎక్కువే, బట్ ఒక 10-15 అంటే మన లాస్ట్ ట్రేడ్లో మనం చాలా చేసాం కదా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అని. సో వాటితో పోస్తే ఇది ఒక 30 అంటే కొంచెం ఎక్కువే, బట్ స్టిల్ మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్ అని మనందరికీ తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫస్ట్ టార్గెట్ రీసెంట్గా హాల్ట్ అయింది ఇక్కడ నుంచి. సో మన ఫస్ట్ టార్గెట్ 477 ఉండాలి. 377లో మనం ఎంట్రీ అయితే 477 మన ఫస్ట్ టార్గెట్ ఇక్కడ. సో 477 మన ఫస్ట్ టార్గెట్ వేసుకుంటే రీసెంట్గా హాల్ట్ అయింది ఇక్కడ. సో ఇది వచ్చేసి T1 టార్గెట్ 1, ఓకే. సో నెక్స్ట్ మనకి స్టిల్ మన మార్కెట్ వాచ్ చేస్తే మార్కెట్ డే లోని క్లోజ్ చేసుకొని కిందకు వస్తే అంటే ఇంకా కిందకి వెళ్ళిపోద్ది. సో మార్కెట్ ఇక్కడ మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ కిందకు వస్తుంది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు ఓవరాల్గా మీకు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ 223 points క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ రిట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎనీ ట్రేడర్స్ ఈ రిట్రేస్మెంట్ ఇచ్చే ప్లేస్లో ఎగ్జిట్ అయిపోతారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. బట్ రిట్రేస్మెంట్ ఉందని మనం కన్ఫర్మేషన్ అనేది మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా మీకు ఒక 223 తీసేసుకున్నా మీరు ఈ క్యాండిల్లో మీరు ఎగ్జిట్ అయిపోయినా కానీ మీకు 230 points ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ క్యాండిల్లో మీరు ఎగ్జిట్ అయిపోయినా, ఎందుకంటే ఇక్కడ ఈ ప్రైస్ రిజెక్షన్ అయిపోయింది. సో ఇమీడియట్గా ఇది కిందకు వచ్చింది. సో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోయినా మీకు ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 210 points ఈజీగా వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్. సో మార్నింగ్ మూవ్ అనేది మనకు చాలా బాగుంటుంది. సో మార్నింగ్ మూవ్ ఐడెంటిఫై చేసి ఎంటర్ అయితే మనకు డెఫినెట్గా ప్రాఫిట్ ఉంటుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.